ఇంకోటి కూడా చాలా కన్ఫ్యూజన్ ఏముందంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు అనేక ఆరోపణలు చేసేవారు, ఎస్పెషల్లీ పృథ్వీరాజ్ అన్న కూడా. సో ఇప్పుడు మీరు అనుకున్న ప్రభుత్వమే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు మీరు ఇప్పుడున్న ప్రభుత్వం పైన కూడా ఆరోపణలు చేస్తున్నారు, బఫర్ సీఎం అనేసి కూడా కామెంట్ చేస్తున్నారు పృథ్వీరాజ్ అన్న. అసలు ఇది ఓవరాల్గా ఏంటి అంటే నేనేమంటున్నా అంటే పృథ్వీరాజ్ ఒక సంఘం. పృథ్వీరాజ్ అన్న వాస్తవానికి ఈయన రావాలని ఏం చెప్పలే, రేవంత్ రెడ్డి అధికారంలోకి రావాలని చెప్పలే, కేసీఆర్ పరిపాలన బాగాలేదని చెప్తుంటాడు, మేము కూడా చెప్పాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన కూడా బాగాలేదని చెప్తున్నాడు కదా, మరి దాన్ని చూడొద్దా? ప్రజలకు ఎవరు పాలకుడు అనేటోడు గద్దెనెక్కినాక ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి బ్రదర్. లేనప్పుడు పృథ్వీరాజ్ అన్నైనా నువ్వైనా నేనైనా మేము ప్రజలకు అనుకూలంగా పనిచేస్తాం. మరి మీరు ఎవరు అధికారంలో రావాలని పోరాడుతున్నారు? మరి ప్రజలు మంచి చేయాలి, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. ప్రజలకు నిరుద్యోగులు కొట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ తరపున మాట్లాడుతున్నారు పృథ్వీ అన్న. మన లవిచర్లలో రైతులను ఎత్తుకొని కేసులు పెట్టి వాళ్ళ భూమి గిరిజనులకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, వాళ్ళ తరపున కొట్లాడుతుండు పృథ్వీరాజ్ అన్న. మన యూనివర్సిటీ భూములన్నీ పెట్టుబడిదారులు కట్టబడి వాళ్ళ తరపున కొట్లాడుతున్నాం. కాళేశ్వరంలో స్కామ్ జరిగిందంటారు, రైట్. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ప్రజలకు జవాబుతారు, వీళ్ళు మంచోళ్ళు వాళ్ళు చెడ్డు. ఇప్పుడు ఎక్కేంతసేపు నేను మంచోడు అంట బ్రదర్, మనం కూడా నిజమే అని అనుకుంటాం. ఎక్కిన తర్వాత చెడ్డోడు అంటే నువ్వు చెడ్డోడు అని క్వశ్చన్ చేయకూడదా? అది కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఏమంటారు మన నరేంద్ర మోడీ గారైనా ఎవరైనా సరే కదా, దాంట్లో భాగంగా అంటున్నాడు తప్ప నాకు తెలిసి పృథ్వీరాజ్ అన్న ఏ పార్టీలో లేడు, ఆయనకి ఏం స్వార్థం ఉండదు. ఇప్పుడు యూరియా కొరత రైతులకు వచ్చింది, మరి దీని నుంచి మీరు పోరాడతారంటారా? 100% మేము కూడా చెప్పాం కదా, వాళ్ళు దేవుడిని అడ్డం పెట్టుకొని ఏదో గణపతి పప్ప మోరియా రావాలయ్యా యూరియా అని అన్నప్పుడు మేమేమన్నా దేవుళ్ళు దయ్యాలతో కాదా బాబు రాజకీయం చేయాల్సింది. మీరు యూరియా సెంట్రల్ ప్రభుత్వం ఇస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా, ఎవరు ఇస్తే వాళ్ళు. ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటారు మరి? అంటే నేను ఏమంటున్నానంటే బ్రదర్, వర్షాలు పడతా ఉన్నాయి, ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, స్టాక్ లేదు, స్టాక్ వచ్చినాక ఇస్తాం, 2 రోజులు ఆగండి అని చెప్తా ఉన్నారు. లేదు వర్షాలు పడతా ఉన్నాయి అని ఏమంటారు, వరదలు వచ్చి వేసినటువంటి నార్లన్నీ కొట్టుకొని పోతా ఉన్నాయి, అంచేత రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు గ్రామాలలో అని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళు రైతులు మండల కేంద్రాలకు వచ్చి ధర్నాలు సమ్మెలు రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు దాన్ని ఆ లైన్ మీద పనిచేసేటువంటి రైతు సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిమాండ్స్ ప్రభుత్వం విని ఇవాళ కాదు రేపిస్తామని చెప్పొచ్చు కదా. మీరు అక్రమంగా రైతుల మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని తిట్టి కొట్టి వాళ్ళని అవమానిస్తే ఇటువంటి పోరాటం మొదలవుతారు. యూరియా కొరత ఉన్నమాట వాస్తవం. మన లోడ్స్ వచ్చాయి కదా, మనం కూడా చూసాం, రైళ్లలో బోగిలలో వచ్చినాయి, దాంట్లో డీసీఎంలలో నింపి పంపించారు, రైట్. మేమేమంటున్నాం, సరిపోకపోతే ఇంకా తెప్పియండి, ఏదైతే రైతుల నుంచి ఏమున్నది వాళ్ళకు ఎంత ఖర్చు పెడితే ఖర్చు పెట్టండి, మేము వద్దంటలే కదా. ఓకే. సో బట్టి మేము ఏమంటున్నాం, ఆ సమస్య పైన కొట్లాడేటప్పుడు మాకంటే ఎక్కువగా మీరు రైతుల్ని పట్టించుకోండి, మాలాంటి వాళ్ళు చెప్పింది వినకండి, రైతుల్ని ముందు ఇది చేయండి, రైతు సంఘాల నాయకుల్ని పిలిచండి, మాట్లాడండి. ఓకే.